మొదటి నుంచి అడగనా చెప్తారా? ఈ బేసిక్స్ అంటారు వీటిని. కొత్తగా చర్చకు వచ్చే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదు. ఈ గ్రంథము ఎవరిది? ముందు చెప్పాలి, నాది కాదు దేవునిది. నాది కాదు, ఇది దేవునిది. నేను కొనుక్కున్నా కానీ నాది కాదు, దేవునిది. రెండో పాఠం ఏం చెప్పాను? దీని పేరేంటి? పరిశుద్ధ గ్రంథము. ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? ఇది పూర్తి చేయడం అనేది ఉండదు. బ్రతుకు దినములన్నిటను చదువుచుండవలెను. దీనిని చదవాలా? చదవాల్సిందే. దేవుడే చెప్పాడు కాబట్టి చదవాల్సిందే. ఎందుకు చదవాలి? దేవుడు మనతో మాట్లాడడం కోసం చదవాలి. బాగా అర్థం చేసుకున్నాను. ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. పరిశీలించి చదవటం అంటే భావాన్ని నేర్చుకోవాలి. పరిశీలించే మనకి ఉండాలంటే మైండ్లో, దేవుడు ప్రతి రాత్రి నా హృదయాన్ని కూడా పరిశీలిస్తున్నాడు, మైండ్లో ఉంచుకున్నాను. పాఠం నెంబర్ 7 అండి, 28వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం. పాఠం పేరు ఏంటంటే బేసిక్ బైబిల్ కోర్స్ 2.0 2.0. ఏమి పరిశీలించాలి? మనం ఏం పరిశీలించాలి? పరిశీలించి చదువుకోవాలి కదా. ఏం పరిశీలించాలి? దీంట్లో ఏం పరిశీలించాలి అది చూసి ముగించేసుకుందాం. 28వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సగం నుంచి ఉంటుంది చూడండి. యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చును, దీనిని పరిశీలించి చదువుకోండి. అంటే దేవుని మాటలంట కొంత ఒక పుస్తకంలో, కొంత ఒక పుస్తకంలో ఉంటాయంట. ఇప్పుడు దేవుడి గురించి ఒక 2 పేజీలు, పరిశుద్ధాత్మ గురించి 2 పేజీలు, యేసుక్రీస్తు గురించి 2 పేజీలు, దెయ్యం గురించి ఒక 10 పేజీలు, దోతల గురించి ఒక 10 పేజీలు, ఇజ్రాయేలీల గురించి పేజీలు ఒక వరుసనే ఉన్నాయనుకోండి, చక్కగా చదివేసుకోవచ్చు. అలా లేదు. ఇజ్రాయేల్ గురించి ఇక్కడ కొంచెం ఉంటుంది, అక్కడ కొంచెం ఉంటుంది. ఆదాము గురించి ఆదికాండంలో కొంత ఉంటే, కొత్త నిబంధనలో పత్రికలో కొంత ఉంటుంది. దీన్ని దగ్గర పెట్టి చదువుకోవాలి. అలా చదువుకుని ఒక పాఠం చెప్పి ముగించేస్తాను. మీకు న్యూస్ పేపర్ మీకు ఇందాక చెప్పాను, వరుస క్రమంలో ఉండదు. ఒక స్టోరీ కానీ ఒక బొమ్మ కానీ వేసి మిగిలింది లోపల పేజీలో అంటాడు, లేదంటే 7వ పేజీలో అంటాడు, లేదా 2వ పేజీలో అంటాడు. కొన్ని చోట్ల అయితే పేజీలు కూడా 7, కొన్ని 4 టైటిల్స్ వేసి లోపలి పేజీలో, పూర్తి కథనాలు లోపలి పేజీలో అంటాడు. అలాగే బైబిల్ ఆదికాండంలో ఉన్న పూర్తి కథనం ఎక్కడ ఉంటుందంటే తెలియదు ఎవరికి, మనమే ఎత్తుక్కోవాలి. అలా ఎతికి మీకు ఒక పాఠం చెప్తాను. ఇప్పుడు జనవరి 1 రోజున అందరూ దేనికోసం ఎదురు చూస్తారని చెప్పాను మీకు? వాగ్దానం కోసం. దానికి సంబంధించిన దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి బైబిల్ ప్రకారం? ఇజ్రాయేలీలకు కదా, మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? రోమీలికి రాసిన పత్రిక చూడండి. 66 పుస్తకాల్లో ఎక్కడెక్కడ ఉందో రెండు చోట్ల ఉందా? 2 చోట్ల మీకు చూపించేస్తాను. 66 పుస్తకాల్లో రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇజ్రాయేలీలు, చివరి మాట, వాగ్దానములు వీరివి. గుర్తుంచుకోండి. రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు రోమీలికి పత్రిక రాస్తూ వాగ్దానాలు అనేవి వారివి. ఎవరివి అంటే ఇజ్రాయేలీలవి. మరి మనకు వాగ్దానాలు ఉన్నాయంటే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు మనకు లేవు. మరి మనకేం వాగ్దానాలు ఉన్నాయి? 2 కొరింథీ పత్రిక చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం. బాగా మంచి మాట రాయబడిందండి ఇక్కడ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు అంటే క్రైస్తవులకు, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. మనకు కూడా వాగ్దానాలు ఉన్నాయంట. మనకు కూడా వాగ్దానములు ఉన్నవి. ఏంటవి? మనకి ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానాలు? వాళ్ళు బైబిల్ని అధ్యాయాలు విడగొట్టేటప్పుడు ఈ మొక్క ముందుకెళ్ళి వెనక్కి రావాలి. వాళ్ళు ఏం చేశారంటే తర్వాత అధ్యాయం 1వ వచనంలో పెట్టేశారు. ఇది ఏ వాగ్దానంలోనే వెనక్కి వెళ్తే అర్థమైంది. 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. 7వ అధ్యాయం 1వ వచనం కంటిన్యూషన్ అక్కడ 6:18లో ఉండొచ్చు చూడండి. 18 నుంచి ఇలాగ సెలవిస్తున్నాడు. మనకున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమార్తెలై ఉందురు. ఈ వాగ్దానము మనకుందంట. ఏ వాగ్దానం? దేవుడు మనకు తండ్రి, మనం ఆయన కుమారులం. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఇంకొంచెం ఉందండి. ఎక్కడ ఉందంటే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం.
1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మనకున్న వాగ్దానం, మనకి ఈ వాగ్దానంలో ఉన్నవి, నేను తండ్రిని, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురు, నిత్య జీవమును అనుగ్రహించినది ఆయనే మనకు చేసిన వాగ్దానము. దేవుడు అది ఇప్పుడు ఇదేం చెప్పాను మీకు. వాక్యాన్ని ఏం పరిశీలించాలంటే కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్నదాన్ని ఒక చోటకి చేరిస్తే ఒక విషయం అర్థమైంది. జనవరి 1 ఎక్కువగా అడిగేది ఏంటంటే వాగ్దానాల గురించి చెప్పాను మీకు. పాత నిబంధనల వాగ్దానాలన్నీ ఇజ్రాయేలీలు, మనం క్రైస్తవులు మనమే కావు. మనకి ఈ వాగ్దానంలో ఉన్న ఏ వాగ్దానములు? ఆయన తండ్రి, మనం కుమారులు, నిత్య జీవాన్ని మీకు ఇస్తాను అని ఆయనే మనకు చేసిన అంటే క్రైస్తవులమైన మనకు చేసిన వాగ్దానం, ఇజ్రాయేలీలు చేసిన వాగ్దానం కాదు. ఇప్పుడు మనకు అనే లెక్కలకు ఎవరు కూడా వచ్చేస్తారంటే మొత్తం ఇజ్రాయేలీలు, అన్నులు మొత్తం అందరిని కలిపి క్రైస్తవులు అన్నారు. మనకు నిత్య జీవం అనుగ్రహించిన అనేది ఆయనే మనకు చేసిన వాగ్దానం. ఇప్పుడు క్రైస్తవులకు ఉన్న వాగ్దానం ఏంటి? ఆయన తండ్రి, మన కుమారులు, మనకు పరలోకం ఇస్తాడు. ప్రతి సంవత్సరం ఇదే వాగ్దానమా? చచ్చిపోయే వరకు ఇదే వాగ్దానం, ఇంకో వాగ్దానం ఏమీ లేదు. సంవత్సరం కూడా ఏం లేదు. ఈ వాగ్దానం అన్నీ ఇక మీరున్నంతకాలం, క్రైస్తవులు ఉన్నంతకాలం అందరికీ ఒకటే ఒక కామన్ వాగ్దానం ఏంటంటే నేను తండ్రిని, మీరు కుమారులు కుమార్తెలు అయ్యిందరు. నేను తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు కాబట్టి నేను మీకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఇది పరిశీలించడం అంటే. ఇలా మీకు ప్రతి ఆదివారం 3 మధ్య సాయంకాలం 3 6 పాఠాలు కూడా 6 విషయాల్ని పరిశీలించి మీకు ఫైనల్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం ఎప్పుడు తీసుకోవాలి మనం? అసలు వాగ్దానం ఎప్పుడో ఇచ్చేసాడు ఆయన. ఎప్పుడు ఇచ్చేసాడంటే ఎప్పుడో ఇచ్చేసాడు. నేను తండ్రిని, మీరు కుమారులు, నేను మీకు పరలోకం ఇస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే తీర్మానం. ఏం తీర్మానం చేసుకుంటారు ఈ 4 రోజులు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు అర్థమైంది మీకు. పరిశీలించడం అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పి ముగించేస్తాను. ఇది ఎవరిది? దేవునిది. ఈయన పేరేమిటి? దీనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? బతుకు దినములన్నిటాను. దీన్ని చదవాలా? దేవుడే చెప్పాడు కాబట్టి చదవాలి. ఎందుకు చదవాలి? ఆయన మామగారు బాగా అంటున్నారు. ఆయన మనతో మాట్లాడడం కోసం చదవాలి. ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. పరిశీలించి చదివి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనల్ని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు, హృదయాన్ని. 7వ పార్ట్ 7 ఏంటంటే ఎలా పరిశీలించాలి? వాగ్దానం అనేదాన్ని పరిశీలిస్తే మనం వాగ్దానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అవన్నీ ఇజ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానాలు మనవి కాదు. మనకిచ్చిన వాగ్దానం ఒకటే, నేను తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు, నేను మీకు పరలోకం నిత్య జీవాన్ని ఇస్తానని తానే మనకు చేసిన వాగ్దానము. అలా పరిశీలించి చదివితే మనకు ఒక విషయం అనేది బయటకు వస్తుంది. లేదు అక్కడున్న వాగ్దానం దగ్గర ఆగిపోయాం అనుకో, అదే నాకని కూర్చున్నాం అనుకో, అది ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిందని గురించి కూర్చోవడం అనేది అనవసరం. ఓకేనా? సరే, చేస్తాను.